పార్వతి పరలోకానికి పోతే కాని నేను ప్రశాంతంగా పెళ్లిపీటల మీద కూర్చోలేను. ఈ పని మాత్రం నాకు పురమాయించుకో. నువ్వు వెంటనే ఏం చేస్తావో చెయ్యి. వంట చెయ్యాలి. చంపేస్తా పొడి చేస్తా అని చెప్పి ఇప్పుడు వంట చేయాలంటావేంటి? ఇంత జరిగినా వంట గదిలోకెళ్ళి అందరికీ వండుతోంది. దాని వంటే దానికి శాపం అవ్వాలి. పాలకూర చేస్తుంది, గిన్నెలో పెట్టుకొస్తుంది, తింటావా? శాపం పాపం అని ఇక్కడ ప్రగల్భాలు పలకూడదు. ఆ పాలకూరే విషంగా మారితే నీలాంబరి, దాన్నెందుకు తెంపుతున్నావు? అందంగా ఉండే ఈ మొక్క ఆయువుని తీస్తుందని ఎవ్వరికీ తెలీదు. ఇది తింటే అరగంటలో చచ్చిపోతారు. ఎవ్వరూ కాపాడలేరాంటీ. విషపూరితమైన రసం ఈ ఆకులో ఉంటుంది. పద. ఏం చేస్తున్నావే పార్వతి? పెద్దబాబు గారి కోసం వంట చేస్తున్నాను చిన్నం గారు. నువ్వే పనులు చెయ్యొద్దని అఖిలాంటి చెప్పారు కదా. అమ్మగారు అభిమానంతో చెప్పినారు. కానీ నా నూరికే ఉంటే పాపం మీరు పనులు చేస్తారు కదా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే. చచ్చిపోవాలని ఫిక్స్ అయిందనుకుంటాను. అందుకే తెగించి మాట్లాడుతోంది. చెప్పాను కదా అమ్మాయి గారు, మీరిష్టం వచ్చింది చేసుకోండి. పెద్దబాబు గారు గతం గుర్తు తెచ్చుకున్నారంటే ఈ జన్మలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.